హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నెయ్యి అనేది అడుగు అంటిపోకుండా, అలాగే ఎక్కువ గిన్నెలు చేసుకోకుండా, ఇంకా చాలా తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం అయితే నేను వెడల్పుగా మందంగా ఉన్న ఒక లోతైన గిన్నెనైతే తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఇందులోనే మేగడ నుంచి వెన్న తీస్తాము, అలాగే ఇందులోనే నెయ్యి అనేది కాచుకుంటాము. అలాగే నేను ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకున్న మేగడని అయితే తీసుకుంటున్నాను. ఇది పెరుగు మీద మేగడండి. పెరుగు మీద ఈ విధంగా కట్టిన మేగడని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూడండి, ఇలా మీరు పాల మీద మేగడనైనా తీసుకోవచ్చు. అయితే పెరుగు మీద మేగడతో చేసిన నెయ్యి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పాల మీద మేగడనైనా పాలు కాచుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే అది థిక్ లేయర్ లాగా అవుతుంది. అప్పుడు ఆ మేగడని మనం తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రీజర్లో. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ మేగడని నేను రూమ్ టెంపరేచర్కి వచ్చేట వరకు ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి, కంపల్సరీ రూమ్ టెంపరేచర్ వరకు రావాలి, లేకపోతే మనకి వెన్నపూస రావడం అనేది చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇలా రూమ్ టెంపరేచర్ వరకు వచ్చిన తర్వాత నేనైతే కవ్వంతో తిప్పుతున్నాను. మీరు గరిటె సహాయంతో అయినా తిప్పుకోవచ్చు. ఈ విధంగా ఒకే డైరెక్షన్తో తిప్పుకుంటూ ఉండాలి ఒక 2 నిమిషాల పాటు. ఇలా 2 నుంచి 3 నిమిషాల సేపు మనము తిప్పుకున్న తర్వాత మేగడ అనేది గట్టిగా ఉన్న మేగడ మెత్తపడుతుంది. మెత్తపడిన తర్వాత లిక్విడ్ ఫామ్లోకి వచ్చి తర్వాత మనకి వెన్న రావడం అనేది స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు వెన్న వస్తూ ఉందన్నమాట, కొంచెం పడింది. ఇప్పుడు కొంచెం నేను చల్లని నీళ్ళండి, కొంచెం ఐస్ కట్టడానికి రెడీగా ఉన్నాయి, అలాంటి నీళ్లు పోసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 నిమిషాల పాటు తిప్పుకుంటూ ఉన్నట్లయితే మనకి గట్టిగా వెన్నపూస అనేది ఫామ్ అవుతుందన్నమాట. మనం తిప్పుకుంటూనే ఉండాలి ఒకే డైరెక్షన్లో. వెన్న కొద్దిగా పట్టడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే కనుక ఈ విధంగా వెన్న ఫామ్ అవుతుంది. కొంచెం గట్టి పట్టడం స్టార్ట్ అయిన తర్వాత పూర్తిగా నీళ్లు పోసామనుకోండి, ఐస్ వాటర్ ఇలా గట్టిగా వెన్న ముద్దలుగా ఫామ్ అవుతుంది. మనం మొదట్లోనే మేగడలో అయితే నీళ్లు పోయకూడదండి. నీళ్లు పోస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట, చాలా టైం పడుతుంది వెన్న ఫామ్ అవడానికి. చూసారు కదా, ఇప్పుడు నేను ఈ విధంగా ఆ నీళ్ళన్నీ కూడా ఒకసారి వంపేసేసాను అనమాట. మళ్ళీ నీళ్లు పోసి కలుపుకొని ఆ నీళ్లు కూడా వంపేస్తున్నాను. ఇప్పుడు మనకి వచ్చేవన్నీ మేగడ తొనకలేనండి, వెన్నపూస అయితే రాదు. మనకి గట్టిగా ఉంది కదా వెన్నపూస, ఇలా ఫామ్ అయ్యి ఇదైతే నీళ్ళ వెంట రాదనమాట. ఇప్పుడు ఈ వెన్నపూసని తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇది మనం మందంగా ఉన్న గిన్నె పెట్టాం కదండి, మనకేమీ అడుగు అంటదనమాట. నేనైతే కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం వెన్న కరిగిన తర్వాత లోలో పెట్టుకున్నాను. అయితే దగ్గర లేకపోతే మాత్రం కంపల్సరీగా లోలో పెట్టుకోవాలి. ఈ విధంగా వెన్న కరుగుతూ ఉంటుంది, మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకుంటూ ఉంటే కనుక మనకి గిన్నెకి అస్సలు అంటుకోదనమాట. ఈ విధంగా కరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టిప్స్తో కనుక చేస్తే మనకి గిన్నెలు అసలు ఎక్కువ అవ్వండి. అలాగే కవ్వం ఒకటి, ఈ గిన్నె ఒకటే కదా నేను వాడింది. ఇదే గిన్నె స్టవ్ మీద పెట్టి నెయ్యి కాస్తున్నాను. ఇలా నెయ్యి కాచేటప్పుడు మన ఫస్ట్ కడిగి లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది, తర్వాత నెమ్మదిగా ఆయిలీ ఫామ్లోకి వచ్చి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు చల్లారబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అస్సలు మనకి అడుగున కొంచెం నూకల్లాగా కనబడుతుంది కదా, అంతే. ఇంకా అస్సలు అడుగు అనేది అంటలేదు. మనం జస్ట్ స్టీల్ స్క్రబ్బర్ వాడి రుద్దుకుంటే సరిపోతుంది. మనం పెద్దగా ఇబ్బంది పడి రుద్దే పని కూడా ఉండదన్నమాట. ఈ విధంగా నేను ఒక ఫిల్టర్ తోటి నెయ్యి అనేది వడపోసుకున్నాను. చూడండి, స్వచ్ఛమైన నెయ్యి మన చేతులతో మనం ఎక్కువ శ్రమ పడకుండా, గిన్నెలు ఎక్కువ చేసుకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.